హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బ్యాంగ్ ఎడ్యుకేషన్. తెలంగాణలో వైద్య ఆరోగ్య శాఖలో టెంపరీ బేసిస్ పైన తాత్కాలికంగా వర్క్ చేయడం కోసం ఒక 36 పోస్టులతో ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ఏ జిల్లాకు సంబంధించింది, దీంట్లో ఎన్ని రకాల ఉద్యోగాలు ఉన్నాయి, ఎలా అప్లై చేసుకోవాలి, చివరి తేదీ ఏంటి అనే పూర్తి వివరాలు మనం వీడియోలో తెలుసుకుంటాం. సో ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో అనేది ఎవరికైనా ఉపయోగపడితే వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, అఫీషియల్గా వచ్చినటువంటి నోటిఫికేషన్ మొదటగా మీకు ఒకసారి చదివి వినిపిస్తాను. దాని తర్వాత ఎలా అప్లై చేయాలి, చివరి తేదీ ఏంటి అనేది మనకి వీడియో చివరిలో మీకు చెప్తాను. ఓకే రైట్. భూపాలపల్లి జిల్లాలోని వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న 4 వైద్యాధికారులు, 7 ఫార్మసిస్టు, 8 స్టాఫ్ నర్సు, 7 ల్యాబ్ టెక్నీషియన్లు, 4 ఎక్స్రే టెక్నీషియన్లు మరియు 6 డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా విధులు నిర్వహించుటకు నియామకం కొరకు తాత్కాలిక పద్ధతిన విధులు నిర్వహించుటకు అర్హులైన స్థానిక అభ్యర్థుల నుండి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో దరఖాస్తులకు సంబంధించిన అర్హత పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు స్వీకరించుటకు చివరి తేదీ 11/1/2021 జనవరి 11 సాయంత్రం 5 గంటల వరకు. ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చివరి తేదీ 11/1/2021 లోపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. ఇక్కడ మనం గమనించవచ్చు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం, జయశంకర్, భూపాలపల్లి. సో ఈ నోటిఫికేషన్ అనేది మనకు ప్రెస్ నోట్లో 6/1 6వ తారీఖు ఇవ్వడం జరిగింది. దీని అప్లికేషన్ వచ్చేసి మనకు 7/1 అంటే జనవరి 7 నుంచి ఈ రోజు నుంచి ప్రారంభమైంది. దీనికి సంబంధించిన చివరి తేదీ వచ్చేసి జనవరి 11. సో అప్లికేషన్ ఎలా పొందాలి అంటే దీనికి సంబంధించిన జయశంకర్ భూపాలపల్లి వెబ్సైట్లో ఉంటుంది, లేదా దానికి సంబంధించిన లింక్ అనేది మన వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానిపైన క్లిక్ చేసినట్టయితే మనకు అది ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్ ఫామ్లో మీ యొక్క పూర్తి వివరాలు అనేవి ఫిల్అప్ చేసి దాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో జనవరి 11 సాయంత్రం 5 గంటల వరకు అనేది మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ దానిపైన క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ పొంది ఫిల్అప్ చేసి జిల్లా వైద్య శాఖ కార్యాలయం DMHO ఆఫీస్లో మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది దీనికి సంబంధించిన వివరాలు ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి అప్డేట్స్ ఏమైనా ఉంటే నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో కీప్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.